జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, చాణక్యుడు ఒక మాట అన్నాడు. ఆ మాట ఏంటో మీకు తెలుసా? విదేశీ మహిళకు పుట్టిన వ్యక్తి ఎప్పటికీ కూడా దేశభక్తుడు కాలేడు అని చెప్పేసి. ఆవిడకు పుట్టినవాడే దేశభక్తుడు కాలేడంటే ఇక ఆవిడ ఎంత మాత్రం దేశభక్తురాలు అవుతుంది? ఎప్పటికీ కాలేదు. సరే, సోనియా గాంధీకి రాజీవ్ గాంధీకి పెళ్లి 1968 ఫిబ్రవరి 25వ తేదీన జరిగింది. కానీ పెళ్లైన వెంటనే సోనియా గాంధీ మన దేశ పౌరసత్వాన్ని తీసుకోవాలా దాదాపు 15 సంవత్సరాల 2 నెలల తర్వాత, అంటే 1983 ఏప్రిల్ 30వ తేదీన మన దేశ పౌరసత్వం తీసుకునింది. అప్పటికే ఈ రాహుల్ బాబాకు దాదాపుగా 13 సంవత్సరాల వయసు. ఇకపోతే ప్రియాంక వాద్రాకు 11 ఏళ్ళు వచ్చినాయి. అర్థమవుతుందా? అంటే సోనియా గాంధీకి పెళ్ళైంది, రాహుల్ గాంధీ ప్రియాంక ఇద్దరు కూడా పుట్టినారు. వాళ్లకు 10 సంవత్సరాల వయసు కూడా దాటిపోయింది. ఆ తర్వాతే సోనియా గాంధీకి మన దేశ పౌరసత్వం తీసుకోవాలన్న ఆలోచన కలిగింది. దాంట్లో అర్థం ఏముందో, దాంట్లో ఇంకేం ప్లాన్ ఉందో. సరే, ఇక అసలు విషయానికి వస్తే, నిన్న స్వాతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగినటువంటి ఒక ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జాతీయ జెండాను ఎగిరేసినాడు. అక్కడే సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలంతా కూడా ఉన్నారు. సరే, మంచిదే. జెండా ఎగరవేసిన తర్వాత వందే మాత్రం పాడడం మొదలుపెట్టినారు. మొదటి భాగం వరకు అంతా మామూలుగానే జరిగింది. ఏది మనం నేర్చుకున్నాం, మనం చదువుకున్నాం కదా, ఇది కొంత భాగం ఆడి వరకు బాగానే జరిగింది. కానీ ఆ వందే మాత్ర గేయం ముందుకు వెళ్ళగానే సోనియా గాంధీ చేసినటువంటి కొన్ని చేతి సైకిలు కెమెరాలో క్లియర్గా రికార్డ్ అయినాయి. అక్కడి నుంచే అసలు వివాదం అనేది మొదలైంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో సోనియా గాంధీ పదే పదే చేతులతో సైకిల్ చేయడం, ఆ పక్కన ఉన్న ఖర్గేతో మాట్లాడడం కనిపిస్తూ ఉంటుంది. మీరు కూడా చూడొచ్చు. దీంతో పూర్తి వందే మాత్రాన్ని మధ్యలోనే ఆపించడానికి ప్రయత్నించారంటూ బీజేపీ నేతలు, జాతీయవాదులు అందరూ కూడా తీవ్రంగా ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ మాత్రం అబ్బే అదేం లేదని చెప్పేసి చెప్తాంది. ఏ రోజన్నా వాళ్ళు నిజాలు ఒప్పుకున్నారా? ఖర్గే కూర్చోవడానికి కుర్చీ తీసుకురమ్మని మాత్రమే సోనియా గాంధీ సైగ చేసిందని జయరాం రమేష్ వివరణ ఇచ్చాడు. చిన్న చిన్న గౌరవం అంక ఆ పెద్దోళ్ళంటే చిన్న అభిమానం కాదు. వారి కాదులే, ఈ మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీతో పాటు కొన్ని దశాబ్దాల పాటు ట్రావెల్ చేస్తాడు. ఎన్నిసార్లు ఆయన కుర్చీలో కూర్చోబెట్టింది ఆవిడ? సరే, ఈ మధ్య కాలంలోనే తీసుకోండి, ఎన్నిసార్లు ఈవిడ నిలబడుకొని ఆయన కుర్చీలో కూర్చోబెట్టింది? చెప్పేదానికన్నా కొంచెమన్నా ఉండాలా? మరీ కామెడీ కాకపోతే అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలా? కానీ ఇక్కడే కాంగ్రెస్ పార్టీకు ఒక ఊహించిన చిక్కు వచ్చింది. ఎందుకంటే ఈ ఆరోపణ చేసింది, అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఆరోపణ చేసింది బీజేపీ నాయకుడు కాదు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయినటువంటి మనోజ్ కుమారే మీడియాతో మాట్లాడతా మా నాయకురాలు ఆపాలని చెప్పేసి అనుకునింది. అయినా కూడా మేము పాటను పూర్తిగా పాడేస్తామని చెప్పేశాడు. అంటే వాళ్ళు కొంప కూల్చినాడట్టే నిలవన. ఒకవైపు సోనియా గాంధీ ఖర్గే కోసం కుర్చీ తీసుకురమ్మని మాత్రమే సైకి చేశారని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంటే, మరోవైపు వాళ్ళ సొంత ఎంపీ మాత్రం ఆపాలని అనుకున్నారు, కానీ మేమేమన్నా ఆపినావా అని చెప్పడం ఈ వివాదాన్ని ఇంకో లెవెల్కి తీసుకోబోయింది. ఎట్టున్నా చూడండి. ఎందుకంటే ఆయన మాటల ప్రకారం చూస్తే అక్కడ ఆపాలని ప్రయత్నం జరిగినట్టే అర్థమవుతుంది. ఆయనే చెప్తాడు కదా. మరి సోనియా గాంధీ అసలు దేన్ని ఆపాలని అనుకునింది? వందే మాత్రాన్న. ఇప్పుడు అసలు తేలాల్సింది ఇదే. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటయ్యా అంటే, వందే మాత్రం ఏదో మన బాత్రూంలో పాడే పాట కాదు కదా, అవునా కాదా? బంకిం చంద్ర చటర్జీ రాసినటువంటి ఈ గేయం 1882లో వచ్చినటువంటి ఆనందమఠ ద్వారా దేశమంతా కూడా ప్రాచుర్యం పొందింది. ఆ తర్వాత మన స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ పాలనకు ఎదురుగా నిలబడినటువంటి భారతీయులకు ఇదే ఒక నినాదంగా మారింది. లాఠీ దెబ్బలు తిన్నా వందే మాత్రం, జైలుకు వెళ్ళినా సరే వందే మాత్రం, చివరకు స్వాతంత్ర పోరాటంలో ప్రాణాలు తృణప్రాయంగా వదిలిపెడతా ఉన్నా కూడా వందే మాత్రమే. ఆ విధంగా దేశం కోసం పోరాడినటువంటి ఒక తరానికి ధైర్యం ఇచ్చేటువంటి నినాదం ఇది. అయితే వందే మాత్రం విషయంలో కాంగ్రెస్ చుట్టూ వివాదం రావడం ఇదే ఫస్ట్ టైం ఏం కాదు. 1937లోనే కాంగ్రెస్ తన కార్యక్రమాల్లో వందే మాత్రంలోని మొదటి 2 చరణాలు మాత్రమే ఉపయోగించాలని చెప్పేసి నిర్ణయించింది. అంటే వీళ్ళ ఓటు బ్యాంకు రాజకీయాలు, వీళ్ళ బుజ్జగింపు రాజకీయాలు బొక్కలోది అప్పటి నుంచే స్టార్ట్ అయినాయి. తరువాతి చరణాల్లో ఉన్నటువంటి హిందూ మతమైన భావాలపైన అప్పట్లో ముస్లిం వర్గాల నుంచి అభ్యంతరాలన్నీ కూడా వచ్చినాయి. అందుకే 1937లో కాంగ్రెస్ వందే మాత్రాన్ని మొదటి 2 చరణాలకే పరిమితం చేసింది. అంటే దాదాపు 90 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే వందే మాత్రం, మళ్ళీ అదే కాంగ్రెస్, మళ్ళీ అదే వివాదం. ఇక్కడ యాండాదిగా వీళ్ళకి దేశభక్తే, గోచరం ఉన్నది వీళ్ళకి దేశభక్తి. కానీ ఈసారి విషయం అక్కడితో ఆగడంలా. ఎందుకంటే ఇటీవల
వచ్చేటువంటి కొత్త చట్టంతో వందే మాత్రం విషయంలో రూల్స్ మరింత కఠినంగా మారినాయి. వందే మాత్రం పాడుతా ఉంటే కావాలని ఆపినా ఏది సోనియా గాంధీ చేసినట్టు, మధ్యలో అడ్డుకున్నా ఏది సోనియా గాంధీ చేసినట్టు చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉండాలి. అందుకే ఇప్పుడు అసలు లెక్క అనేది ఇక్కడే మొదలవబోతోంది. సోనియా గాంధీ నిజంగానే వందే మాత్రాన్ని ఆపించడానికి ప్రయత్నించారని తేలితే వాళ్ళ ఎంపీనే చెప్తాడు కదా, ఆవిడ ఆపాలని చెప్పి చూసింది కానీ మేము ఆపినావానే, కొత్త చట్టం కింద కేసు నమోదవుతుందా, ఎఫ్ఐఆర్ పడతాదా? ఇదే ఇప్పుడు ఈ మొత్తం వివాదంలో ఒక కీలకమైన పాయింట్. ఖచ్చితంగా కేసు పెట్టాల్సిందే, లోపల వేయాల్సిందే. తమాషా చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ చెబుతా ఉన్నట్టు సోనియా గాంధీ కేవలం కుర్చీ కోసమే సైకిల్ చేశారా, లేకపోతే బీజేపీ ఆరోపిస్తా ఉన్నట్టు వందే మాత్రాన్ని ఆపించడానికి ప్రయత్నించారా? ఇప్పుడు తేలాల్సిందైతే ఇదే. పూర్తి వీడియో అలాగే ఆడియో బయటకు వస్తే అసలు ఏం జరిగిందో క్లియర్ గా అర్థమైపోతుంది. ఒకవేళ నిజంగానే వందే మాత్రాన్ని కావాలనే వీళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వీళ్ళ అతి తెలివితేటలతో ఆపించారని తేలితే మాత్రం చేసింది సోనియా గాంధీ అయినా, రాహుల్ గాంధీ అయినా, లేకపోతే మల్లికార్జున ఖర్గే అయినా, వాళ్ళు ఎవరైనా ఎంత పెద్ద నాయకులైనా కూడా చట్టం ముందు అందరూ కూడా ఒకటే. ఏం చట్టం తీసుకొచ్చింది సామాన్యుల కోసం మాత్రమే కాదు కదా, ఈ దేశంలో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరి కోసం. ప్రభుత్వాలు అనేవి వస్తాయి పోతాయి, రాజకీయ పార్టీలు కూడా వస్తాయి పోతాయి, నాయకులు కూడా వస్తారు పోతారు, కానీ దేశం అనేది శాశ్వతం, దేశ గౌరవం శాశ్వతం, వందే మాత్రం శాశ్వతం. అది అసలు విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులకందరికి కూడా షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా వందే మాత్రం అని కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై, వందే మాత్రం.